మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఫరూక్ నగర్ ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ పోలింగ్ కేంద్రంలో 10 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సంబంధించిన 170 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటును వేయనున్నారు. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. గత ఎన్నికలలో మీరు చూసిర్రు, స్థానిక సంస్థలల్లో ఎంపీటీసీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల నోట్ల కొట్టి కొందరే దండుకున్నారు. ఆ రోజు యునామినస్ కూడా చేసుకున్నారు. బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి ఇలా స్వేచ్ఛగా ప్రతి కౌన్సిలర్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దల సభకు పోతా ఉన్నాడు. మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, ఒక పారిశ్రామికవేత్త, ఈ సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో కూడా పార్టీ అన్ని విధాల నిజమైన అర్హత కలిగిన అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. భారీ మెజార్టీతోని మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. మీరు చూసిర్రు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికార దుర్వినియోగం చేసి అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపిందే తప్ప ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపలేదు. కాబట్టి ఎవరు దొరకక ఇవాళ చూస్తా ఉన్నారు.